దండం పెట్టుకోవడం అనేది ఒక అలవాటు ఉంటుంది. అసలు నేను దండం పెడుతుంది ఎవరికి అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. ఆలోచన రావడానికి ఎంత టైం పడుతుంది? వచ్చిన తర్వాత పెట్టాలా పెట్టకూడదా అన్న మీమాంసను జయించడానికి ఎంత కష్టపడుతుంది? సో ఇది చిన్న ఎగ్జాంపులే. ఇటువంటి 12 ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పొచ్చు. ఉదాహరణకి నేను కులాన్ని దాటొచ్చా? చిన్న ఎగ్జాంపుల్స్ ఇటువంటివన్నీ కూడా. నేను సంప్రదాయంలోనే నేను 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 పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి మళ్ళీ ముందరికి వెళ్తాను. పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుంటే నా భార్య అంటుంది, అంబేద్కర్ అందరికీ అగ్రవర్ణస్తులకు ముఖ్యంగా బాపన్లకు అందరికీ చాలా అన్యాయం చేస్తున్నాడని విన్నాను. ఆ పిల్ల హైదరాబాద్ పిల్ల అంటే ఎవరు చెప్పారు అంటే నేను విన్నాను. ఎక్కడ విన్నాను? విన్నావు బాగానే ఉంది, కానీ విషయం అది కాదని నేను అనుకుంటున్నానండి. తర్వాత దాన్ని అట్లా పరంపర సిరీస్ ఆఫ్ ఇదైపోయి మా 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 ఆయన తిడుతున్నాను అనమాట. ఏమిరా క్లాసులు నడుస్తున్నాయో మాట్లాడుకుంటున్నారు ఆ మనుషులు వేరే వాళ్ళు. అది తర్వాత చివరికి అమ్మాయి ఉండి, అరే ఇట్లా ఎవరు చెప్పలేదు, అంబేద్కర్ ఇంత ఇదని చెప్పలేదే అంటే, అంబేద్కర్ ఇంత ఇదే అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే అంబేద్కర్ వైరింగ్ మార్చే పనిలో ఉంటాడు. వైరింగ్ మార్చే పని ఎవడు చెప్పాడు? గేర్ బాక్స్ను వైరింగ్ మార్చే పని చెప్పారు. అందుకు నీకు ఏ అంబేద్కర్ను పరిచయం చేస్తారు? ఎక్కువలో ఎక్కువ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అని పరిచయం చేస్తారు. కానీ అంబేద్కర్ రాడికల్ డెమోక్రాట్ ఉన్నాడన్న విషయం మనకు ఎవరు చెప్తారు? ఆయన అడుగుతారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, అదే ఎవరు నువ్వు, హూ ఆర్ యూ, ఏది నీ నీ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఏదని అడుగుతాడు. ఆయన తడుముకోకుండా ఆయన రాడికల్ డెమోక్రాట్ అంటే, నేను ఒక రాడికల్ డెమోక్రాట్, విప్లవాత్మక ప్రజాస్వామ్యవాది అని చెప్తాను. కానీ మనకు రాడికల్ డెమోక్రాటిక్ అంబేద్కర్ను పరిచయం చేయడం ఉండదు కదా. చివరికి ఆ అమ్మాయి ఒక మాట్లాడింది, చూడు నేనంటే కులంలో పెళ్లి చేసుకున్నా, మరి నువ్వు అంటే నువ్వు కులం బయట పెళ్లి చేసుకోవాల్సిన వాడికి కులంలో ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇక జరిగిపోయింది. ఇప్పుడు ఆర్ యూ అన్హ్యాపీ విత్ ఇట్? నో సో ఫైన్ రైట్. అట్లంటే సరే, ఇప్పుడు రేపో మాపో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కులం బయట పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే ఏం చేస్తారని అడిగారు. 2 రోజులు ఆలోచన చేసి, అవకాశం అయితే ఉంది, అది ఉంది అవకాశం, అదే నేను లేకుండా ఏం చేద్దాం. ఇంకో 4 రోజులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయంలో మీరు కూడా ఈ నిర్ణయంలో భాగస్వాములు కాండి అని అడగగలిగితే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఫర్ దట్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 8 months. అంటే మనలో ఆలోచనల్లో మార్పులను తీసుకురావడానికి సమీపవర్తి బృందాలతోటే మనం ఇంత కష్టపడాల్సి వస్తుంది. మా అమ్మ చాలా సీరియస్ వైష్ణవురాలు, మాట్లాడితే వైష్ణవ భక్తి ఇదంతా మాట్లాడేది. విచిత్రంగా వైష్ణవ భక్తి ఇంత మాట్లాడే మనిషి ఎక్కడో ఒక మూల అంటరానితనం పట్ల చాలా పట్టింపు ఉండేది. నేను ఒకటే విషయం అడిగాను, రామానుడు పొద్దున్న లేస్తే మాట్లాడతారు, మరి ఇది ఏమి, ఇది ఎట్లా ఇదవుతుంది? ఆవిడతోటి చర్చ నేను చదివిస్తే ఇట్లా చేస్తావు, చదివిస్తే అట్లా చేస్తావు, అట్లా 11 ఏళ్ళు చర్చ చేశాను. 11 ఏళ్ళ తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, ఊళ్ళో ఒక జంట, వాళ్ళకేదో ఉద్యోగం వచ్చింది, కొత్తగా ఉద్యోగం వచ్చింది, ఇంకా పెళ్లి కాలేదు, ఎవరు అబౌట్ టు గెట్ మ్యారీడ్, వాళ్ళకి ఇల్లు కాదు, గాట్ జాబ్ ఇన్ మహబూబ్నగర్. ఎవడే మేము పెళ్లి చేసుకోబోతున్నా అంటే ఇల్లు ఎవడిస్తుంది? నేను ఇంకా మీరు అబౌట్ టు గెట్ మ్యారీడ్ అంటే ఇల్లు ఏంటి అంటే ఎవడని ఇస్తాడా? పోనీ అట్లని పెళ్లి చేసుకున్నామని చెప్పలేరు. ఏం చేయాలి? సరే ఇట్లా ఉంది అని చెప్పి అమ్మాయికి ఇట్లా పరిస్థితి ఉంది, పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఉండించే పరిస్థితి లేదు, పిల్లలకి ఏదో ఉద్యోగం వచ్చింది, ఇది పరిస్థితి, ఇది వాళ్ళిద్దరు అంటే, అరే అంతేముందిరా, మన ఇల్లు ఖాళీగానే ఉంది కదా, ఉండమని చెప్పి. నిజంగానే అంటున్నావా? నేనే అంటున్నది, ఉండమని చెప్తున్నాను. సరే మంచిది. తర్వాత ఆ పిల్లలకు రోజు ఇంత వండి పెట్టేది, ఆ పిల్లలు కూడా ఇంత కూరగాయలు జరిగేవాళ్ళు. నేను చూసి ఏమైందన్న అంటే, వైష్ణవం కొంచెం అర్థమైంది. అంటే ఎందుకు చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్స్ అంటే, 12 సంవత్సరాలు చర్చ చేస్తే కొంతమంది హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి పిల్లను పెళ్లి చేసుకొని చేసి, హైదరాబాద్ కంప్లీట్లీ హైదరాబాద్, మేమంతా ఇంకా మహబూబ్నగర్ మారుమూల పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళం, కానీ ఆ అమ్మాయికి విషయం అర్థం చేయడానికి 8 నెలలు 6 నెలలు పడుతుంది. అంటే మనలో మనం చేసుకునే సాంస్కృతిక మార్పు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇంత కఠినంగా ఉంటాయి.
ఇది మనతో మనం చేసుకునే అనెస్థీషియా లేని ఆపరేషన్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సామాజిక సాంస్కృతిక రంగంలో చేసినటువంటి స్ట్రగుల్స్ బయటికి అట్రాక్టివ్గా కనిపించవు, వాటికి లైమ్ లైట్ ఉండదు, వాటికి దండలేసే వాళ్ళు ఉండరు, వాటి ఆహా ఊహ అనేవాడు ఉండడు. కానీ అవి తీవ్రమైన మార్పును తీసుకురాగలుగుతాయి. జ్యోతిబా పూలే నుంచి బాబాసాహెబ్ వరకు జరిగినటువంటి ప్రయత్నం మనం దాన్ని కలిసి కనుక చూడగలిగితే భారతదేశపు సాంస్కృతిక సామాజిక విముక్తి పోరాటాలకు సంబంధించినటువంటి ఒక మార్గాన్ని, ఒక ట్రాజెక్టరీని మనం అర్థం చేసుకుంటున్నాం. మిత్రులారా, 1950లో మనకు ఒక రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక కొత్త పొలిటికల్ ఎకనామిక్ జర్నీ చేద్దాం అనుకున్నాం, ఒక రకమైన సోషియో కల్చరల్ జర్నీ చేద్దాం అనుకున్నాం. పొలిటికల్ ఎకనామిక్ జర్నీ ఏంటంటే రాజ్యం సంపదను పోగు పడకుండా చేసేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఆర్టికల్ 39 మీరు చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ విచిత్రం. నేను ఒక్కసారి మీకు ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక మాట ఉంటుంది. మనం గవర్నెన్స్ అన్న మాట ఎప్పుడైనా మనం మొన్న విన్నట్టు అనిపిస్తుంది కదా. అసలు నేను ఆశ్చర్యపోయే విషయం నేను మొన్న చూశాను. అంటే ఎప్పటి నుంచో చూస్తున్నా కానీ జాగ్రత్తగా గమనించి చూడలేదు. మనం రోజు నడిచిపోతున్న దారిలో మనకు కొన్ని కనిపించవచ్చు చూడండి, అట్లాంటిది అనమాట. అయ్యో నేను ఇక్కడే ఉన్నాను, నేను చూడలేదంటాను, చూస్తున్నాడా అట్లాంటిది. నేను ఒక్కటిది అసలు పార్ట్ 4లో 36, 37 the provisions contained in this part shall not be enforceable by any court, okay, but the principles therein laid down are nevertheless fundamental in the governance of the country. 1950 governance of the country, and it shall be the duty of the state to apply these principles in making laws. ఇక్కడ మనం ఇప్పుడు ప్రియంబుల్ దగ్గరకు వద్దాం. మన రాజ్యాన్ని మనం పొలిటికల్ ఎకానమీ సందర్భంలో ఏం చేద్దాం అనుకున్నాం, అసమానతల్ని, ముఖ్యంగా ఆర్థిక అసమానతల్ని తగ్గించేటటువంటి ఒక రాజ్య వ్యవస్థ కావాలి. ఇది మన పొలిటికల్ ఎకానమీ ప్రోగ్రామ్. సోషలిజం అని ఇందిరాగాంధీ తీసుకొచ్చి 42వ అమెండ్మెంట్ తీసుకురాకపోయినా ఈ మాట ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 39 ఒరిజినల్ ఉంది భారత రాజ్యాంగంలో. నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. సోషలిజం, సెక్యులరిజం అన్న మాటలు మాట్లాడకపోయినా భారత రాజ్యాంగం చాలా రాడికల్. ఆ రెండు మాటలు లేకపోయినా, ఆ రెండు మాటలు తీసేసిన ఎందుకు రాడికల్లో చెప్తాను. అంటే మనం పొలిటికల్ ఎకానమీలో రాజ్యం అంటే స్టేట్ ఎట్లుండాలని కోరుకున్నామంటే ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించేటటువంటి, సంపదను పోగుపడకుండా చేసేటటువంటి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పొలిటికల్ ఎకానమీని తీసుకురావచ్చే రాజ్యం కావాలని కోరుకున్నాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నీ చూడండి, మీకు ఇదే తెలుస్తుంది. సంపద పోగుపడకూడదు, ఓనర్షిప్ అనేటటువంటిది అంటే ఆస్తి మీద హక్కు అనేటటువంటిది రాజ్యం ఎప్పుడైనా తీసేయవచ్చు అన్న స్ఫూర్తి మన రాజ్యాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది దీన్ని తప్పుపడుతుండొచ్చు. అసమానతలు నిర్మూలించేందుకు బలమైన బుల్వర్క్ లేకపోతే అసాధ్యమైన విషయం అర్థమైన వాళ్ళంతా దాన్ని తీసుకొచ్చారు. మరి సోషల్ కల్చరల్ ప్రాసెస్లో ఏం చేద్దాం అనుకున్నారు? పొలిటికల్ ఎకానమీలో ఇది క్లియర్. 90 తర్వాత మనం ఎక్కడ జరిగామన్న విషయానికి వస్తాను, అక్కడికి వస్తాను. కానీ దానికంటే ముందు సోషల్ కల్చరల్ ప్రోగ్రామ్ ఏం చేద్దామని అక్కడ ప్రియంబుల్ దగ్గరికి వద్దాం. ప్రియంబుల్లో చాలా విచిత్రమైన మాటలన్నీ ఉంటాయి. బహుశా ఆ విచిత్రమైన మాట దాకా మనం వెళ్ళాం చాలాసార్లు. నేను అది కూడా మీకు చెప్తాను. నేను ప్రియంబుల్ చాలాసార్లు చదివి మా గణేష్, నేను, మేమంతా క్లాస్మేట్స్. అప్పుడు చదివి ఇప్పుడు చదివి కాంపిటేటివ్ పరీక్షల కోసం చదివినాం. కానీ చదవగా కొంచెం దూరం పోయిన తర్వాత దాంట్లో ఒక విచిత్రమైన మాట ఉంది. ఆ మాట నుంచి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ వీ ది పీపుల్ సో అండ్ సో, నెక్స్ట్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ, ఈక్వాలిటీ. ఈ మాటలు ఇట్లనే ఎందుకున్నాయని కూడా చెప్తాను. కిందికి వెళ్ళగా
ఫ్రెటర్నిటీ అష్యూరింగ్ dignity of the individual and the unity and integrity of the nation. ఇంటిగ్రిటీ యూనిటీ అనేది మళ్ళీ 42వ అమెండ్మెంట్ అది తీసేద్దాం కాసేపటికి. డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఇది కీలకం. అంటే మనం ఏ సోషియో కల్చరల్ ప్రోగ్రామ్ తీసుకోదలుచుకున్నాం, డిగ్నిటీ ఫర్ ఎవరీ ఇండివిజువల్, అది మన కల్చరల్ ప్రోగ్రామ్. మన పొలిటికల్ ప్రోగ్రామ్, మన పొలిటికల్ ఎకానమీ ప్రోగ్రామ్ ఏమిటి? సంపద పోగుపడకుండా రాజ్యం సంపదను పునఃపంపిణీ చేస్తుంది అనేది పొలిటికల్ ఎకానమీ ప్రోగ్రామ్. కల్చరల్ ప్రోగ్రామ్ ఏంటి? మన సోషల్ కల్చరల్ ప్రోగ్రామ్ ఏంటి? అష్యూరింగ్ డిగ్నిటీ. మీరందరికీ మహాభారతం కథ తెలుసు. దాంట్లో లాస్ట్ సంజయ్ రాయబారం అని ఒక ఘట్టం ఉంటుంది. అన్నీ అయిపోతాయి, అంత అయిపోతుంది, ఇంకా యుద్ధం తప్పదనే పరిస్థితి వచ్చి సంజయుడు మొట్టమొదటి మాట అంటే, ఎంతైనా మీరు అన్నదమ్ములు కదా అని ఫస్ట్, ఏది ఏమైనా చివరికి మీరు అన్నదమ్ములు కదా అని మొదలు పెడతారు. రాయబారులు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ ఏది మాట్లాడాలో ఎక్కడ మొదలు పెట్టాలో అని మొదలు పెట్టారు. డిప్లొమాట్స్ ఉండే లక్షణం అన్నారు, మీరు ఎంతైనా అన్నదమ్ములు కదా. ధర్మరాజు కూడా కొంచెం చెవులు అల్లాడేసి, అప్పుడు భీముడు లేస్తాడు. మడుగును త్రోసిరి, నీట ముంచిరి, విషాన్నము పెట్టించిరి, కొంపగాల్చిరి. ఆహా ఏమి సౌభ్రాత్రం, ఎంత 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 సౌభ్రాతృత్వం. మేము పుట్టినప్పటికీ మేము బతకూడదని కోరుకున్నారు కదా. ఎన్ని రకాల వేషాలు వేసి వీళ్ళు ఇట్ట చంపాలి, అట్ట చంపాలి, విషం పెట్టి, విషాన్నం పెట్టి, ఇంకో ఇల్లు పడుకుంటే అది కూడా కాల్చేసి, ఇన్ని చేసి